17 నాడు ఈ ఎన్నికల తేదీ నిర్ణయం జరిగింది. కాబట్టి ఎవరైతే రాజ్యసభ లోక్సభ ఎన్నికైనటువంటి సభ్యులు అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అసెంబ్లీలో ఎన్నికైనటువంటి సభ్యులు దీనిలో ఓటర్లుగా ఉంటారు. ఎవరెవరైతే ఓటర్లు అని అనుకుంటున్నామో వాళ్ళందరితో అభ్యర్థన ఏంటంటే 17 ఎన్నికైతే వ్యక్తిగతమైనటువంటి పని కానీ పార్టీ పని కానీ రాజకీయమైనటువంటి పని కానీ ఏది ఉన్నప్పటికీ ప్రాంత కేంద్రంగా అసెంబ్లీ వాళ్ళు ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు సభ్యులు అందరూ కూడా 16 రాత్రికే ఆ స్థలానికి చేరుకొని పార్టీ నాయకులకు తెలియజేయాలి. ఆ విధమైనటువంటి వ్యవస్థ సమన్వయం ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ఆలోచన సలహా. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఉండేటువంటి సభ్యుల విషయంలో కూడా మీరందరూ కూడా ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెడతారని ఆశిస్తున్నాం. సహజంగా ఎన్డీఏ పార్టీ, ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ తర్వాత తెలుగుదేశం అతిపెద్ద పార్టీ. చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి నిర్ణయానికి మేము సమర్థిస్తాం, మద్దతిస్తామని తెలియజేసి బలంగా నిలబడ్డటువంటి ప్రముఖ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. కాబట్టి పార్టీ తరపున నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ అందరి నాయకులకు కూడా ఈ నిర్ణయం తీసుకొని రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతుగా నిలబడ్డందుకు మీ అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మనందరికీ కూడా తెలుసు సెక్రటరీ జనరల్ లోక్సభ ఈ టోటల్ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో ఒక అధికారిని నిర్ణయించడం జరుగుతున్నది. అందులో భాగంగా 17వ తేదీ 10 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నికల సమయం. కానీ అందరూ సభ్యులు కూడా చాలా తొందరగా మొదటి గంటలోనే మనం ఓటు వేసేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా వేరే జాప్యం జరగకుండా జరగాలి. అదేవిధంగా ఎన్నికల కోసం వెళ్తున్నప్పుడు చాలా ప్రత్యేకమైనటువంటి సలహా ఏంటంటే మనందరం ఉంచుకునేటువంటి జేబులో పెన్ను ఏదైతుందో ఈ పెన్నుతో మనం పేరు మీద మార్కు చేసేటువంటి అవకాశం అనుమతి లేదు. అయితే దీనికోసం ఎన్నికల అధికారి మీకు బూత్లోకి వెళ్ళగానే ఇక్కడ అనుభవం ఉన్నటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసినటువంటి చాలామంది నాయకులు ఉండొచ్చు, వాళ్ళు కూడా మీకు చెప్తారు, మార్గదర్శనం చేస్తారు. ఈ పెన్ను కాకుండా ఎన్నికల అధికారి ఒక ప్రత్యేకమైనటువంటి పెన్ను ప్రతి ఓటరుకు ఇస్తారు. ఆ యొక్క పెన్నును మాత్రమే ఉపయోగించాలా, ఆ పెన్ను ద్వారా మాత్రమే మనం అనుకునేటువంటి గుర్తు రాయాల్సి ఉంటుంది.